చెప్పాను కదండి, మనం సేమ్ ఇదే లైన్ మనకి జేకే టాయ్స్ అయితే ఉంటుందండి. ఇది మన వచ్చేసి హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్లో అయితే ఉంటుందండి. ఇక్కడ ఆశాపూరి రాఖీ అండి, చూసారా వెళ్ళి కూడా 3 షాప్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ కూడా మనకి హోల్సేల్ అండ్ ఫ్యాన్సీ అండి అన్నీ ఉంటాయండి. ప్రజెంట్ అయితే రాఖీ ఫెస్ట్ అయితే నడుస్తుంది కదండి. ఇక్కడ మనకి 1 టౌన్ మార్కెట్ అంతా కూడా మనకి ఇలాగ రాఖీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతుందండి. సో సార్ అయితే మాత్రం ఆయనేనండి. సో వీళ్ళ దగ్గర మీకు ఫ్యాన్సీ కానీ పైన మనకు మెట్ల మీద నుంచి వెళ్తే ఇంకొక షాప్ కూడా ఉంటుందండి, ఆశాపురి రాఖీ అండ్ హోల్సేల్ అండి. చూడండి మనకి రాఖీలు కానీ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ చూసారా మనకి అన్ని ఇలాగ బండిల్ ఆఫ్ ప్యాకింగ్ అయితే ఉంటుందండి. ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర కూడా. స్టిక్కర్స్ అండ్ అలాగే మనకి లేడీస్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి మీకు టిప్ టాప్స్ అండి. టిప్ టాప్స్లో నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర, మీరు చూడొచ్చు. అండ్ అలాగే మనకి నెయిల్ పాలిష్లు అండి, అండ్ అలాగే చిన్నపిల్లల టిప్ టాప్స్ అనమాట. వెరైటీగా ఉంటుందండి. ప్రజెంట్ స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్రెండీగా కావాలి అనుకుంటున్నారు ప్రతి ఒక్కరికి మనకు వచ్చేసి. అండ్ అలాగే మనకి వ్యాజ్లైన్ బాటిల్స్ కానీ ఇలాగ స్టిక్కర్స్లో చూస్తే మీకు నంబర్ ఆఫ్ అయితే ఉంటాయండి. మోడల్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి మనకి. కాటుకులు, నెయిల్ ఆర్ట్స్ అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ సెట్స్ అయితే వస్తాయండి. లిప్ బామ్ సెట్స్ ప్రతి ఐటమ్ అయితే ఉంటుందండి. కంప్లీట్ ఫ్యాన్సీ అండి. ఇవన్నీ వచ్చేసి చాలామంది మాకు సిల్వర్ చైన్స్ కావాలి సింపుల్గా అనుకుంటారు కదండి, వాళ్ళ కోసం వెరైటీస్ అనమాట. ఇందులో చూసారా మీకు ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో. అండ్ అలాగే మనకి నల్ల పూసలు వచ్చేసి అండ్ అలాగే ప్రతి ఐటమ్ మనకి పట్టీలు ఏంటి ఇలాగ ప్లక్కర్స్ కానీ ప్రతి ఐటమ్ ఉంటుందండి వీళ్ళ దగ్గర. వీళ్ళది కూడా కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి. చాలా జెన్యూన్గా కొరియర్ చేస్తారండి. మీకు మినిమం 5000 బిల్ చేస్తే కొరియర్ చేస్తారు కదా, మినిమం 5000 చేస్తే వాళ్ళు మీకు కొరియర్ చేస్తారండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు షాప్ దాకా రావాలి అనే పని అయితే లేదండి. చూసారా ఎంత ఆర్డర్స్ అయితే పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఆర్డర్ అనమాట. చాలా జెన్యూన్గా కొరియర్ చేస్తారు కాబట్టి ఇన్ని ఆర్డర్స్ అయితే తీసుకున్నారు. ఇవన్నీ వచ్చేసి మనకి టిప్ టాప్స్ ఉంటాయి. అండ్ అలాగే జడ బ్యాండ్స్ కానీ రబ్బర్ బ్యాండ్లు మనకి, అలాగే స్టిక్కర్ ప్యాకెట్స్, చైన్స్, మనకి మస్కారాస్ అన్నీ ఎవ్రీ ఒక్క ఐటమ్ కాదండి. కోన్స్ కానివ్వండి మీకు ప్రతిదీ. ఇవన్నీ వచ్చేసి మీకు ఇయర్ ఈ పట్టీలు అండి మనకి సిల్వర్ అనమాట. ఇవి ఎంత పడతాయి సార్? 36 రూపాయలు స్టార్టింగ్ ఉన్నాయి, 66 వరకు ఉంటాయి. కేవలం 36 రూపాయలు మాత్రమేనంటండి. చక్కగా మోగుతున్నాయి, ఎంత బాగున్నాయో చూడండి. అంత కలర్ కూడా అంత త్వరగా పోవండి. 36 రూపాయలు మనకి ఏమి చాక్లెట్ కూడా రావట్లేదండి. సో అంత తక్కువ ప్రైస్ కి ఓన్లీ 6 రూపాయల పీస్ పడతాయి. ఓకే, ఇవన్నీ కూడా మీకు కంపెనీ అండి, ఏడిఎస్ కంపెనీ అనమాట. కంపెనీ ఐబ్రో పెన్సిల్స్ కేవలం మీకు ఒక పెన్సిల్ వచ్చి 6 రూపాయలు పడుతుంది. ఓకే, కంపెనీ ఐటమ్ కేవలం 6 రూపాయలేనంట అండి. అసలు ప్రైజెస్ చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత తక్కువ ప్రైజా అన్నట్లు ఉన్నాయండి. ప్రైజెస్ అయితే మాత్రం మనకి చక్కగా సెట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఆల్రెడీ 5 రూపాయల పీస్ పడతారా, 10 రూపాయల ఎంఆర్పీ ఉన్నాయి, 10 రూపాయలు అమ్ముకోవచ్చు. అది కూడా హోల్సేల్ వాళ్ళు వస్తారు. హోల్సేల్ వాళ్ళు కానీ ఇంటి దగ్గర షాపులు పెట్టుకునే అమ్ముకునే వాళ్ళకి కానీ ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి కానీ ఎవరికైనా మీకు కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి. అస్సలు మీకు సేమ్ ప్రైస్ హోల్సేల్ వాళ్ళకి రీటైల్. అసలు మనకి లిప్ బామ్స్ చక్కగా 4 రూపాయల పీస్ పడతారా, 10 రూపాయలు అమ్ముకోవడానికి వాళ్ళు ప్రైజెస్ కూడా మీకు చక్కగా రివీల్ చేస్తున్నారండి. మీకు ఇంత ప్రైస్ పడితే మీరు ఇంతకు సేల్ చేసుకోవాలి, మేము కొత్తగా షాప్ పెట్టుకున్నాం లేదా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాం సార్, మాకు ఎట్లా కావాలి అంటే మీరు ఏ ప్రైస్ తీసుకోవాలి. రిబ్బన్ కూడా ఉన్నారు, 27 రూపాయల రోల్ పడతారా హోల్సేల్. మనం ఈజీగా 70 రూపీస్ సేల్ చేసుకుంటున్నారండి. మీకు పడేది 27 రూపాయలు ఆ రేంజేనండి. ఓకే, మనం ఎంఆర్పీకే సేల్ చేసుకుంటాం కాబట్టి చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయండి. సెట్స్ అయితే చూడండి మీకు ఎంత, 150 రూపాయల మొత్తం సెట్ ఓన్లీ 150 అంటండి. లేడీస్ అయితే మాత్రం మన వీడియోని అయితే అస్సలు మర్చిపోవద్దండి, ఒక లైక్ అయితే వేసుకోండి. చాలా తక్కువ ప్రైస్ కి ఆ సెట్, ఆ పక్క సెట్ ఒకసారి చూపించండి సార్. అది కూడా చాలా మాత్రం పడితే 6 రూపాయలే, మొత్తం 10 రూపాయలు అమ్ముకోవచ్చు. 6 రూపాయలేనంటండి. 6 రూపాయలు పడింది, 10 రూపాయలే మంచిగా వెళ్తారా. ఓకే, క్వాలిటీ బాగుందా, అందరు 10 రూపాయల లోట్లు వెళ్తారే. మా దగ్గర ఆల్రెడీ ఎక్కువ 10 లోటు చాలా ఉన్నాయి, 10 లోటు 20 లోటు. సార్ ఒక్కసారి ఆ సెట్ తీయండి. మీరు సెట్ చూడండి అండి ఒక్కసారి. మా వాళ్ళైతే సెట్ చూస్తే మాత్రం కొనకుండా అస్సలు ఉండలేరండి. అందులో వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఆ వెరైటీస్ చూపించడం కోసం మన కోసం తీస్తున్నారండి పాపం.
బా సెట్స్ అయితే మాత్రం చూడండి, నాకైతే మాత్రం సీజెడ్ అంటండి. వీటి ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఈ సీజెడ్ అయితే పడతాయి 800 రూపాయలు, 800 రూపీస్ అండి. మేము బయట అయితే 2000 అబౌవ్ ఉంటున్నాయి అండి సీజెడ్ సెట్స్ అండి. మనకి పాపడి బిళ్ళ వచ్చేసింది, అలాగే మనకి చిన్న నెక్లెస్, పెద్ద నెక్లెస్, ఇయర్ రింగ్స్ కూడా చూడండి మీకు ఎంత బాగున్నాయో. కేవలం 800 ఇందులో కూడా మీకు వెరైటీస్ ఉన్నాయండి, చాలా రకాల దాంట్లో వస్తాయి, చాలా రకాలు ఉన్నాయండి. అది వచ్చేసి హిప్ బెల్టా సార్, చైనేనా? మనకి వడ్డాణమా? అబ్బా వడ్డాణాలు వంకీలు మన శ్రావణ మాసం మన మహాలక్ష్మిలకి చక్కగా అంటే చాలా చక్కగా సెట్ అవుతాయి అండి. ఇవి కూడా మనకు వచ్చేసి సీజెడ్ ఏనండి. సీజెడ్ లో కూడా ఎంత బాగున్నాయి చూడు డిజైన్ అయితే మాత్రం. వీటి ప్రైస్ ఎంత ఉంటుంది సార్? ఈ మేడం పడితే 650, 75 రూపాయలు అయితే స్టార్టింగ్ ఉన్నాయి మా దగ్గర. ఓకే ఓకే, కేవలం 500, 600 అంతేనండి. మనకి సీజెడ్వి కూడా మనం బయట 2000, 3000, 4000 అబోవ్ ఉంటున్నాయండి. కేవలం 500, 600 అండి. ఆడవాళ్ళకైతే మాత్రం అసలు ఈ వీడియో చూసాకైతే మీరు ఖచ్చితంగా కొనకుండా అయితే ఉండలేరండి, అంత టెంప్టింగ్ గా ఉన్నాయి. 10 రూపాయలు పడతాయి. ఓకే, మనం అమ్ముకునే వాళ్ళకైతే మాత్రం చాలా మంచి ప్రైస్ అండి, కేవలం 10 రూపాయలు. 10 రూపీస్ పడతా, 20 రూపీస్, 30 రూపీస్, 15 రూపాయలు అమ్ముకోవచ్చు. 10 రూపీస్. ఓకే, చాలా తక్కువ ప్రైజెస్ ఏనండి. ఉన్నాయి. ఒక పీస్ వచ్చేసి 50 రూపాయలు పడతాయి, చాలా బాగుంటాయి. ఉన్నాయి స్టోన్ క్లిప్స్ అన్నమాట, ఇవి హెవీ స్టోన్స్ ఉన్నాయి, కేవలం 50 రూపాయలు. ఇంకా తక్కువ రేట్లో కావాలంటే 15 రూపాయలు, 14 రూపాయలు కూడా వస్తాయి. ఈ ప్యాకెట్ లో వస్తాయి, డజన్ ప్యాకెట్ వస్తాయి. ఇవి అయితే సింగిల్ పీస్ వస్తాయి, ఒక పీస్ వచ్చి 50 రూపాయలు పడతాయి. కొంచెం హెవీ క్వాలిటీ అయితే కంపెనీ ఐటమ్ కాబట్టి మనకి ఓన్లీ 50 రూపీస్ ఏనంటండి, ఎక్కువ కూడా కాదండి మనం బయట కంపేర్ చేసుకుంటే. ఓకే, ఇవన్నీ వచ్చేసి చోకర్సా సార్? కింద ఓన్లీ 100 రూపాయల బాక్స్, ఓన్లీ 100 రూపాయలు అంటండి. ఎంత హెవీగా ఉందో చూడండి ఒకసారి మీరు చూస్తే. 90 రూపాయల బాక్స్, 90 రూపాయలు ఏనంటండి. 100, 90, 50, 70 ఈ రేంజ్ లోనే ఉన్నాయండి. మనం బయట కంపేర్ చేసుకునే ప్రైజెస్ కంటే కూడా చాలా తక్కువ ప్రైజ్ లోనే ఉన్నాయండి. మనకి క్లిప్స్ కానీ, రిబ్బన్స్ కానీ, ఏ ఐటమ్ చూస్తున్నా మీకైతే మాత్రం నంబర్ ఆఫ్ అసలు డిజైన్స్ కానీ, మోడల్స్ కానీ ఇవన్నీ మనకి జస్ట్ హ్యాంగింగ్ చేసుకునేవండి. ఇవన్నీ వచ్చేసి మీకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కదండి, మనకి అలాంటివి అన్నమాట. సో మల్టీ కలర్ పర్పస్ ఉన్నాయి, మామూలువి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. చాలా మంచి రకాలు ఉన్నాయి. చాలా బాగున్నాయి. 25 రూపాయలు, 30 రూపాయలు, 15 రూపాయలు అంటండి. అసలు చూడండి మీరు 15 రూపాయలు అన్నట్టు స్టార్టింగ్ ఉన్నాయి. మంచి రకాలు ఉన్నాయి, ఫుల్ వెరైటీ ఉంటాయి. వాళ్ళ మోడల్స్ బాగుంటాయి, చాలా బాగున్నాయండి. డిజైన్స్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. మన వీడియోనైతే చూడండి, ఇక్కడ బాక్సెస్ అన్ని 10 రూపాయలు, 15 రూపాయలు, ఆరెంజ్లు చాలా రకాలు ఉంటాయి, చాలా ఉన్నాయిలేండి. పాపం ప్రతి బాక్స్ మనం తీపించలేం కాబట్టి చూపిస్తున్నాను. ఓకే, పెద్ద బుట్టలు కావాలి అనుకునే వాళ్ళకి అనమాట 18 రూపాయలేనంటండి. ఇవన్నీ వచ్చేసి బాగా ట్రెండ్ అవుతున్నాయి జ్యువెలరీ అనమాట వీళ్ళ దగ్గర. ఇంకా చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్. 5 రూపాయల పీస్ పడతాయి, 10 రూపాయలు. పౌడర్ పఫ్స్ అండి, మనం అమ్ముకునే వాళ్ళకైతే మాత్రం బంపర్ ఆఫర్ అయినండి. 5 రూపాయలు, 10 రూపాయలు ఆ రేంజ్ లోనే ఉన్నాయి. 5 రూపాయలు పడతాయి, 10 రూపాయలు అమ్ముకోవడం అయితే తీసుకోవచ్చు, తీసుకోండి పర్లేదు. ఈ మంచి ఐటమ్ ఉన్నాయి. ఇలాగ 5 రూపీస్ పడుతుందంటండి. ఇవన్నీ వచ్చి మనకి కుర్చీల పిన్లు అండి, కేవలం 5 రూపాయలేనండి పడుతుంది. మనం ఈవెన్ రింగ్స్ కూడా ఉన్నాయండి, మన లేడీస్ పెట్టుకునే రింగ్స్ కానీ, మెట్టెలు కానీ, పట్టీలు కానీ, క్లిప్స్ కానీ, ఇలా మన తాలిబట్టు తాళ్ళు కానీ, మనకి అలాగే రబ్బర్ బ్యాండ్స్ కానీ, ఎవ్రీ ఐటమ్ అయితే ఉందండి. మీకు అసలు ఒక్కసారి షాప్కి వచ్చిన తర్వాత ఏవి కొనుక్కోవాలని కన్ఫ్యూజన్ అయితే ఉంటుందండి, ఎందుకంటే ఐటమ్స్ అంత బాగున్నాయండి. సో ప్రతి ఐటమ్ కూడా మీకు చాలా డిఫరెంట్గా అయితే ఉంటుందండి. ఏ ఐటమ్ చూసి ఏ ఐటమ్ కొనుక్కోవాలని. మనకైతే ఇవన్నీ వచ్చేసి మనకి పిన్నులు అయితే వస్తున్నాయండి, సిల్వర్వి. మనకి పట్టి కొక్కెమలు ఉంటాయి కదండి, అవి కొక్కెలు అంటారు కదా అవి. సో మనకి అలా పెట్టుకోవాలి, మన పట్టీలు ఉంటాయి కదండి, ఆ పట్టీలకు పోయినప్పుడు ఇలా కొక్కెమలు అనేవి బాక్సెస్ అయితే ఇస్తారండి. సో మనకి ఇవన్నీ వచ్చేసి మనకి మొలతాళ్ళు లైక్ అట్లా ఉంటాయి కదండి, అవన్నమాట. సో ప్రతి ఐటమ్ అయితే ఉంటుందండి వాళ్ళ దగ్గర. దొరకని ఐటమ్ అంటూ ఏం లేదండి. ఇవన్నీ మనకి నల్లపూసలు అండి, చిన్న నల్లపూసలు చాలా ట్రెండీగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు చాలా తక్కువ ప్రైజెస్లో అయితేనే ఉంటాయండి. మనకి లిప్ బామ్స్ కానీ, లిప్స్టిక్స్ కానీ, ఒక్క ఐటమ్ కాదండి. ఒక్కసారి మీరైతే షాప్ అయితే విజిట్ చెయ్యండి. ఒకసారి విజిట్ చేస్తేనే మీకు అర్థమవుతుందండి ఏ ఐటమ్ ఉందా, ఏ ఐటమ్ లేదా అనేది. సో కంప్లీట్గా మీకు సంబంధించిన ప్రతి ఐటమ్ అయితే ఉంటుందండి. చూడండి నల్లపూసలో కూడా వెరైటీస్ అనమాట. ఇవన్నీ వచ్చేసి మీకు వెరైటీస్ ఆఫ్ వెరైటీస్ అండి, బోల్డ్ అని వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ వచ్చేసి మనకి లేడీస్కి సంబంధించినవేనండి. సో మనకి తాళ్ళు అంటాం కదండి మనము,
మెడలో వేసుకుంటారు కొంచెం ఏజ్డ్ వాళ్ళు, వాళ్ళకి సంబంధించినవి ఎవరైనా వేసుకోవచ్చు అనుకోండి, లేకపోతే వాళ్ళే కొంచెం ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను అలా చెప్పాను. సో అందరికి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయండి. సో ఎవ్వరు వీడియోని అస్సలు మిస్ అవ్వదు. ఎప్పుడు షాప్ కూడా ఇలా కస్టమర్స్తో బిజీగా ఉంటుందండి. ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. నన్ను ఆదరించి ఈ వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సపోర్ట్ మాకు ఇచ్చినందుకు ఇంకా మరిన్ని బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి బాగుంటుందని ఒక చిన్న ఇంటెన్షన్తో. ओके 6 रुपीस ऑनली पीस पड़ता है 10 रुपये रोड मंచి వెళ్తారు. अब ये है तो अंदर మూమెంట్ ఎక్కువ ఫాస్ట్ ఉన్నాయి, బాగా ఫాస్ట్ గా మూమెంట్ అయితే ఉన్నాయంటండి. ఓన్లీ మనకి 6 రూపాయలు పడితే మనం 10 రూపాయలు సేల్ చేసుకోవచ్చు అండి. బాక్స్ 42 రూపీస్ ఓన్లీ. ఓకే ఓన్లీ బాక్స్ 42 రూపీస్ పడతాయి. ఓన్లీ రిటర్న్ 60-70 రూపీస్ అమ్ముకోవచ్చు. బాక్స్ కాబట్టి మనకి ప్రైస్ ఎక్కువే ఉంటుందని మనం బయట సేల్ చేసుకుంటే మాత్రం ఇవన్నీ కూడా మనకి మ్యాచింగ్స్ అన్నమాట. సో నంబర్ 1 ఐటమ్ ఉన్నాయి. ఈ ఐటమ్ రబ్బర్ బ్యాండ్ ఓన్లీ 5 రూపీస్ ఏనండి. మీకు ఏదైనా చూడండి, ఫ్లక్కర్స్ కూడా మనకి కోమ్ టైప్ లో అయితే వచ్చేసాయండి. ప్రతిది కూడా మనకి డిఫరెంట్గా ఉన్నాయండి.